భూ సమస్యల నివారణకు తెలంగాణ ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టం తీసుకువస్తోంది. ఈ భూదస్తాలు యాజమాన్య హక్కుల చట్టం 2024 పేరుతో ఇవాళ శాసనసభలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఆర్ఓఆర్ 2020ను రద్దు చేయనున్నారు. పట్టా భూముల యాజమానుల హక్కుల సంరక్షణతో పాటు ప్రభుత్వ భూముల పరిరక్షణకు కూడా కొత్త చట్టంలో భద్రతాపరమైన సెక్షన్లను ఏర్పాటు చేశారు. ధరణి పోర్టల్ పేరును కూడా భూమాతగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏకకాల రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ సేవల పేరుతో 2020లో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ పట్టా పాస్ పుస్తకాలు భూ దస్తాల చట్టం ధరణి పోర్టల్ను తీసుకొచ్చింది. ఇందులో అనేక సమస్యలు తలెత్తడంతో ప్రభుత్వం కొత్త చట్టాన్ని ప్రవేశపెడుతోంది. భూ సమస్యలను తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ స్థాయిలోనే పరిష్కరించుకునే అవకాశం కల్పిస్తోంది. డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ల్యాండ్ ట్రైబ్యునల్ను కూడా ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో భూ సమస్యలపై అధ్యయనానికి ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 9న 5 సభ్యులతో ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసింది. కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, మాజీ ఐఏఎస్ రేమండ్ పీటర్, న్యాయ నిపుణుడు భూమి సునీల్ కుమార్, రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ బి మధుసూదన్తో పాటు సీసీఎల్ఏలతో ఏర్పాటు చేసిన కమిటీ పలు దఫాలు చర్చలు నిర్వహించింది. రైతులు, నిపుణులు, రెవెన్యూ సంఘాలు, వక్ఫ్, దేవాలయ, అటవీ శాఖ అధికారులతో సమావేశమైంది. ప్రయోగాత్మకంగా రంగారెడ్డి జిల్లాలో పర్యటించి సమస్యలను అధ్యయనం చేసింది. అనంతరం ప్రభుత్వానికి పలు సూచనలతో నివేదిక సమర్పించింది. కమిటీ సూచనల మేరకు ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా యాచారం, నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలాల్లో పైలట్ సర్వేను చేపట్టి కీలకమైన సమస్యలను గుర్తించింది. అనంతరం రాష్ట్రానికి అవసరమైన ఆర్ఓఆర్ చట్ట రూపకల్పన బాధ్యతను నిపుణులకు అప్పగించింది.